అక్క, నేను చెప్పేదొకటి నువ్వనేదొకటి. ఇప్పుడు నేనేవి శామ్ని కోడలుగా అంగీకరించడం లేదు. కాకపోతే జరిగిందేంటో తెలిసే వరకు మాట అండం తప్పు అంటున్నాను. నువ్వింతే, ఏది తినగా మాట్లాడవు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొట్టి మాట్లాడుతూ ఉంటావు. నీ ఆలోచన ఏంటో నాకు అర్థమే కావట్లేదు. అమ్మా, నీకేది సవ్యంగా అర్థం కాదు, కానీ పిన్ని చెప్పేదే కరెక్ట్. నిజమేంటో తెలిసే వరకు ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఇంకా తెలిసేదేంటి? అరే, ఫోటో అంత చక్కగా కనబడుతుంటే అది నిజమో కాదో ఇంకా తేలేదు కదా రాజీ. తేలే వరకు ఆ అమ్మాయిని తప్పుగా ఏమీ అనకు. ఇది మరీ బాగుంది. ఇప్పుడు ఆవిడ గారు నేనేమన్నానని? అరే, జరిగిందేగా చెప్పాను నేను. ఏం జరిగిందో తెలియదు. తెలియనప్పుడు తెలిసేంత వరకు మౌనంగా ఉండాలి కదమ్మా. అవును రాజీ, మాట అంటే తీసుకోలేం, జీవితాంతం గుర్తుండిపోతుంది. కర్మ, నేను మీకు చెప్పడానికి వచ్చానో లేక మీ అందరూ చెప్తుంటే నేను వినడానికి వచ్చానో నాకు తెలియటలేదు. వెదో జీతం ఎప్పుడు ఇంతే. ఎప్పుడు ఎవరు నా మాట వినరు. అనవసరంగా మీ అందరికీ చెప్పాను. చిచి. ఈ ఇంటి మనవరాలిగా ఈ ఇంట్లో నీకు వాటా ఉందన్నావన్న ఒకే ఒక్క మాటతో నువ్వు జస్ట్ ఇంట్లో ఉన్నావు, అంతవరకే. నువ్వు నన్ను ప్రేమించలేదా బావా? బాధపడుతున్నాను నిన్నొకప్పుడు ప్రేమించినందుకు. ఫ్రెండ్, ఏంటి ఫ్రెండ్ ఇదంతా? ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి చంద్ర? ఇప్పటికైనా అర్థమైందా ఒక నిజాన్ని దాచడం ఎంత పెద్ద తప్పు? ఆ ఫోటో వచ్చిన దగ్గర నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను, బావకి చూపిస్తాను, జరిగిందేంటో చెప్తాను అని. విన్నావా? నువ్వు తప్పుగా ఆలోచించి నన్ను తప్పుదారి పట్టించావు. అందరి దృష్టిలో దోషులు చేశావు.